40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు ఇన్న ఉంటాను. ఇక్కడ ఉంటాను, ఈ గల్లీలే. ఈ గల్లీలోనే. ఓటు ఇక్కడనే ఉన్నదా? ఓటు ఇక్కడ ఉందండి, అన్ని ఇక్కడ ఉన్నాను. ఏం పేరు నీ పేరు? నా పేరు సూర్య. సూర్య. ఎట్లా ఉన్నది అన్న ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు కదా, సో ఎవరు గెలుతారన్నటువంటి ఓపు ఉంది, నీకు ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడ? ఓపు ఉందంటే ఇప్పుడు రీడింగ్ లో ఉన్న పార్టీ అంటే వస్తే మంచిది అనుకుంటున్నాను. అది కాంగ్రెస్ వస్తే. మరి వీళ్ళు అందరూ అంటారు కదా రౌడీ షీటర్ అని చెప్పి. అంటే ఎవరు కాడు అనుకుంటారన్న, ఇప్పుడు చేసినట్టు తెలుస్తుంది. అది ఈ మంచి ఎవరు చేశారు ఎవరు చెడ్డ చేశారని తెలుస్తుంది జనాలకి. అంటే వాళ్ళు వాళ్ళ నాన్నగారి నుండి అన్ని మాకు బాగా తెలుసు. వాళ్ళ నాన్న శ్రీశైల యాదవ్ కానీ నవీన్ యాదవ్ కానీ మనకు బాగా తెలుసు. ఎవరికైనా హెల్పింగ్ ఇచ్చారు అది. దానివల్ల ఏంటంటే మొత్తం మంచిది అనుకుంటాను. యూత్ కదా, ఇతనికి కూడా ఒక అవకాశం ఇస్తే బెటర్ కదా. అది ఇప్పుడు ఆమె కూడా మహిళ, వాళ్ళ భర్త చచ్చిపోయాడు ఏంటన్నా, ఇప్పుడు వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు నచ్చింది వాళ్ళు ఎత్తురు. ఏముంది, ఇప్పుడు వాళ్ళు రావాలి వీళ్ళు రావాలనుకుంటాం. ఎవరు నచ్చింది వాళ్ళు ఎత్తురు. అది అంటే మీకు ఓట్లన్నీ ఎన్ని ఉన్నాయి మీకు? ఇంట్లో అయితే 10 ఉన్నాయి అన్న. అంటే మా అన్నయ్య మా వదినాలు మా మిస్సెస్ మా అబ్బాయి నేను అందరం కలిసి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ అంటారా? మీరు మాట్లాడుకుంటారు కదా వాళ్ళు వీళ్ళంతా. అంటే మేము ఎలాగంటే అలాగే అందరం అది కాంగ్రెస్ అనుకో. రీడింగ్ పార్టీ అంటే నాకు వచ్చి అప్పుడే 5 సంవత్సరాలు మొత్తం పెన్షన్ రాలేదు. మరి వస్తుందని నేను అనుకుంటున్నాను. రీడింగ్ పార్టీ ఓటు ఇక్కడే ఉంది, కానీ ఎన్నో పార్టీలు వస్తున్నాయి. కానీ ఈయనకి ఓటు ఉంది, ఈయనకి పెన్షన్ కావాలని చెప్పి అడుగుతుంటే ఎన్నో సంవత్సరాలు రావట్లేదు. ప్లస్ నేను ఇల్లు పెట్టుకున్నా, రాలేదు, అది రాలేదు. కానీ ఏం చేశారనేది మాత్రం మనకు తెలియదులే. కానీ ఏ పార్టీని తప్పు పట్టొద్దు. అలాగని నేను ఒకే పార్టీకి దాన్ని అనేది మనం అనుకోకూడదు. ఇప్పుడు అధికారంలో ఉన్న అధికారం అంతే తప్ప మనం ఎవరిని తప్పు పట్టొద్దు. పోయినసారి ఎట్టేసారు ఓటు మీరు? పోయినసారి ఎట్లుండే? పోయినసారి అంటే ఏముంది సార్, నేను ఏం చెప్తానంటే ఎవరు గెలిచినా మా పని మేము చేసుకోవాల్సిందే, అంతే. ఈ గల్లీనా మీది? ఉందా ఓటు? ఉందమ్మా ఎన్ని సంవత్సరాలు? చిన్నప్పటి నుంచి ఇక్కడే. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు? ఆల్రెడీ ఎన్నికలు కదా, ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. మస్తు నీళ్ళు, వాన వస్తే అంత నీళ్ళే. మరి గతంలో బాగానే చేసామని అంటా ఉన్నారు కదా. ఏం చేశారు లేదు, ఏం లేదు. అంతే. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇప్పుడు? ఆల్రెడీ 3 పార్టీల అభ్యర్థులు బాగా తిరుగుతున్నారు. ఆమెమో భర్త చచ్చిపోయిందని ఆమె తిరుగుతున్నది, నేను ఓడిపోయినా అని చెప్పేసి ఈయన తిరుగుతా ఉన్నాడు. సో ఏ పార్టీల మధ్య కొంత పోటీ ఉండేటువంటి పరిస్థితి. ఎవరు మంచి చేస్తారో ఇప్పుడైతే ఏమంటారు, ఓట్లు అనేది ఎవరు మంచి చేస్తారో తెలియదు. అంతే. ఇప్పుడు ఆమె సునీతమ్మ తిరుగుతుంది బీఆర్ఎస్ నుంచి, భర్త చనిపోయిండు అనేది. ఇక ఈయన కూడా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు టికెట్ ఇచ్చిండు. సో ఇద్దరిలో ఎవరు మంచోళ్ళు అని చెప్పేసి అనుకుంటారు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఉంటాను కదా నువ్వు. ఈయనే ఎవరు మంచి వాళ్ళు అయినా తెలియదు మనకు. ఎవరు మంచి వాళ్ళు అయినా తెలియదు మనకు. ఎవరికి వేద్దామన్నటువంటి ఫీలింగ్ లో ఉంది. సరే, ఎవరికి వేస్తామని నేను డైరెక్ట్ అడగట్లేదు, కానీ సో ఎవరికి వేస్తే బాగుంటుంది? మేమేమో ఆ టైంలో ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తాం. మనమైతే ఒక నిర్ణయం ఉంటుంది కదా. నిర్ణయం ఏం లేదు ఇప్పుడైతే. ఆ టైంలో ఎవరికి వేయాలనిపిస్తుందో వాళ్ళకే వేస్తాం. మీ పేరేం పేరు? నా పేరు తిరుపతి. ఏం పని చేస్తారు? డ్రైవింగ్. లారీ డ్రైవింగ్. నడుతుంది మరి? డ్రైవింగ్ మంచిగా నడుతుందా? ఇక అప్పులు లేక లేవు, అంతే. అప్పులు లేక దందాలు లేవు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి మీరు? నేను చిన్న ఉన్నప్పటి నుంచి. అంతే. ఓటు కూడా ఇక్కడనే ఉన్నది మీకు అందరికి కూడా? మా ఇంట్లో అందరి ఉంది ఓటు. అంతేనా? ఇప్పుడు ఆల్రెడీ ఓట్లు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు రెండోసారి ఇప్పుడు మళ్ళీ జూబ్లీ హిల్స్ చాలా మంది వచ్చిపోతానంటుంది మీ దగ్గరికి కూడా? చాలా మంది వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు ఆమెమో భర్త చనిపోయి ఆమె తిరుగుతుంది, ఈయనేమో 2-3 సార్లు మేము ఓడిపోయినా అని చెప్పేసి ఈయన అంటా ఉన్నాడు. సో ఎట్లా ఉండబోతుంది మీ అంచనా? ఎవరు గెలిస్తే బాగుంటుంది? గోపీనాథ్ ఉన్నప్పుడు అయితే చాలా మంచిగా ఉండే. గల్లీ గల్లీ తిరిగి సమస్యలు అవన్నీ అర్థం చేసుకుంటుండే, పర్వాలేదు. ఇప్పుడు వాళ్ళ భార్య వచ్చింది, బీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, కాంగ్రెస్ మా పార్టీ అధికారంలో ఉన్నది, ఏమైనా రేషన్ కార్డు కావాలన్నా ఇంక ఇల్లు కావాలన్నా కానీ మేమే ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఓటేస్తే మీకు అటువంటి ఇస్తామని చెప్పేసి. 2 సంవత్సరాలు అవుతుంది కానీ వాళ్ళు ఏం చేయలే. వాళ్ళు ఇంతవరకు ఏం చేయలే, ప్రతి ఒక్క గల్లీలో ఏం చేయలే. ఇప్పుడు వరకు అభివృద్ధి వచ్చేసి చేయలేదు. డ్రైనేజ్ వాటర్ వస్తే ఇక్కడ వరకు వస్తాయి, మా ఇంట్లో వచ్చేస్తాయి వాటర్ మొత్తం. అది మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం నిండుతుంది. ఇదంతా ఇక్కడ దాకా వచ్చేస్తాయి. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నది,
అంతే కదా అధికారంలో బీఆర్ఎస్ అనేది. సో వాళ్ళు కూడా ఇప్పుడు అంత డ్రైనేజ్ నిండుతుందంటే వాళ్ళు కూడా ఒక కారణమే కదా. వాళ్ళు కూడా మరి ఎప్పుడు చెప్పలేదా మరి అప్పుడు ఉన్నట్టు? చెప్పినాం మేము, వాళ్ళకి చెప్తే మోరీలు సాఫ్ చేసారు, అన్ని సాఫ్ చేసారు, పర్వాలేదు. అప్పుడు డబల్ లైన్ వేయించి ఉండే, మంచిగా చేసి ఉండే. అది ఓకే, ఇప్పుడైతే మళ్ళీ అనుకుంటా ఉన్నారా బీఆర్ఎస్ గెలుతుందని అనుకుంటా ఉన్నారా? బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నాం. గోపీనాథ్ అంతే, మొదటి నుంచి కూడా మీరు బీఆర్ఎస్ కావచ్చేమో. మొదటి నుంచి అంతే. ఫస్ట్ లో కాంగ్రెస్ ఉండే, జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు. దాని తర్వాత ఆయన చచ్చిపోయిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి అన్న ఉండే, అయినవి అయిపోయింది. బాలమని ఎట్లా ఉందమ్మా? ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఎవరికి వెళ్తారు అనుకుంటా ఉన్నావు? ఎవరికన్నా ఏదో అంతేనా? పోయినసారి ఎవరికి వేసినావు? పోయినసారి అది కాంగ్రెస్కి కాంగ్రెస్కే. ఈసారి కూడా కాంగ్రెస్కేనా మరి? ఏమో చూద్దాం. ఎవరికి వెళ్తే మంచిగుంటుంది అని అనిపిస్తుంది నీకు? నాకు ఎవరైనా మంచిదే. అంటే ఎవరంటే ఇప్పుడు నీకు ఒకటి ఉంటుంది కదా, ఇద్దరికైతే ఒకటే ఉన్నది ఓటు కాబట్టి ఒక్కరికి వేయాలి. ఒకటే ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? బీఆర్ఎస్ కేసీఆర్ కు. కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ నీకు? ఏం చేసిండంటే ఏం చేస్తాడు? మంచి పనులు చేసిండా? ఏం మంచి పనులు అంటే ఇంకా అన్ని రోడ్లు గీడ్లు అన్ని చేపించిండు కదా, అట్లా. అంతేనా? ఇప్పుడు ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది, మేమే ఏమన్నా ఇచ్చేది మేమే చేసేది కూడా మేమే కాబట్టి మమ్మల్ని గెలిపి అని వాళ్ళు అంటా ఉన్నారు. అదే పింఛని ఇస్తాడు, పింఛన్ చేసిండు కేసీఆర్ 2000. ఇప్పుడు వస్తలేవా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తున్నాయి. వస్తున్నాయా? వస్తున్నాయి. ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ కూడా చాలా మంచోడు అని చెప్పేసి అంటా ఉన్నారు. నవీన్ యాదవ్ కూడా గెలితే మంచిగా అంటా ఉన్నారు. మంచోడు అంటే ఆయన ఎవరు చూసిండ్రు? ఆయన చూడలే. మనకి కేసీఆరే మంచిగా అనిపించింది. మాకు 2000 పింఛన్ చేసిండు, అంతే. ఓకే, ఇప్పుడు మరి ఎవరు కేసీఆర్ తరపున ఎవరు నిలబడతారు ఇక్కడ? ఎవరన్నా పేరు తెలుసా? పేరు తెలియదు నాకు. బీఆర్ఎస్ ఎవరు నిలబడతారు తెలియదు, పేరు అయితే తెలియదు. నాకు తెలియదు. పేరు తెలియదు. ఇక్కడే ఉంది, ఓటు అంతా ఇక్కడే ఉంది. సో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది? అంతా చూస్తున్నారు కదా, ప్రచారం అంతా చూస్తున్నారు. ఇప్పుడు ప్రచారం చూస్తున్నాం కానీ మొన్న అయితే బీఆర్ఎస్ఏ గెలిచింది. ఏ లెక్క ఎవరిది గెలుస్తారు? ఇప్పుడు అయితే ప్రచారంలో నేను గెలుస్తా, వాళ్ళు గెలుస్తారు మేము కూడా అంటాము. వేసే టైంకి ఎవరికి వేస్తామో తెలియదు కదా, ఈ మనం ఓన్ది బట్టి ఉంటుంది. చెప్తాం ఇప్పుడు వాళ్ళకి వేస్తాం వీళ్ళకి వేస్తాం అని చెప్పేసి, కానీ ఎగ్జాక్ట్ గా వేసే టైంకి అప్పుడు మన ఆత్మసాక్షిని బట్టి ఉంటది వేసేటప్పుడు. కానీ రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఇదేమో బీఆర్ఎస్ ఏమో వాళ్ళ భర్త చచ్చిపోయిందని ఆమె తిరుగుతున్నది, సో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. సో ఈ రెండు విధాలుగా ఆలోచిస్తా ఉన్నట్టుంది. ఇప్పుడు ఆ సార్ చనిపోయినప్పుడు ఆయన సార్ చాలా మంచిగా చేసిండని మాకైతే ఎక్కువ తెలియదు, ఊర్లోనే కాబట్టి. మా ఊర్లో కూడా మొత్తం మా బావ వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీనే, మొత్తం మా వాళ్ళు కూడా బీఆర్ఎస్. కాకపోతే ఇంకా ఇప్పుడు ఇక్కడ ఆయన కూడా మంచిగా చేసిండని చెప్పేసి అన్నారు. ఇక ఇప్పుడు ఈసారి ఓటింగ్ ఇక్కడనే కాబట్టి ఏమో తెలియదు. మీరు ఏమనుకుంటున్నారు? సరే మొదటి నుంచి బీఆర్ఎస్ కావచ్చు, కానీ మీరేమనుకుంటున్నారు? ఈసారి బీఆర్ఎస్ బాగుంటుంది అనుకుంటున్నారా, కాంగ్రెస్ కి ఇస్తే అవకాశం బాగుంటుంది అనుకుంటున్నారా? అప్పుడు చూసుకుంటాం కదన్న. ఇప్పుడు ఏమో ఎవరు ఎట్లా ఉంటుందో తెలియదు కదా, ఎట్లా చేస్తారో ఏం చేస్తారో. ఇప్పుడు మా ఓనర్ వాళ్ళేమో వీళ్ళు బాగుంటుందా, వీళ్ళు ఈ 6 years నుంచి వాళ్ళు చెప్పిందే. మేము 6 years నుంచి ఇన్నే ఉన్నాం, మా బాబు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం మేము. మాక్సిమం అయితే ఈ ఏరియాలో అయితే బీఆర్ఎస్ అనుకుంటున్నాను. అయితే పూల బిజినెస్ మీదంతా కూడా ఎట్లా ఉందమ్మా? వాటర్ అంతా కూడా రోడ్డు మీద బాగా ఆగుతా ఉంటుందా? ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగానే ఉందా? బాగానే ఉంది, అట్నే ఉంది. ఆ వర్షం రాని రాకపోయినా ఇంకా అట్నే వస్తుంటది, చేస్తుంటారు, వస్తూనే ఉంటది. అది మొదటి నుంచి ఇంతే. ఓట్లు ఏమని అంటారు, మళ్ళా ఓట్లు వేయించుకుంటారు, మళ్ళీ ఆ రోడ్లు అట్లనే ఉంటారా? ఇప్పుడు మంచిగా చేస్తున్నాం, రోడ్లు బాగానే చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా 150 కోట్లతో మీ నియోజకవర్గం మంచిగా చేసినాం అంటారు. అంతా తెల్ల కాదు, ఆడ చేసింది చూడు, ఆడ పడలేదు, అది చేసినది అన్ని చేసినట్టు ఆడ పడినది. ఎవ్వరేమి మా కష్టం మాకు తప్పదు. వీడిస్తాడు వాడిస్తాడు అని మేము ఆశపడతాం కదా. మా బతుకులు మాకు ఇంతే. ఇప్పుడు చూస్తాను కదా మొదట్లో, అంటే కేసీఆర్ పరిపాలన కూడా చూసినావు 10 ఏళ్ల పాటు. ఆయన ఉడక మంచిగానే చేసిండు, చేసిన కాడికి ఆయన బాగా చేసిండు. ఊళ్ళో కోడి బాగానే చేసిండు, పింఛన్లు ఇచ్చిండు, అన్ని మంచిగానే చేసిండ్రు. అని ఈయన వచ్చిన కాడి నుంచి ఇంక రోడ్లు ఇస్తే ఉండే అంతే. 250 ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. ఇండ్లు ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చిండు? ఇంకా ఏమి ఇచ్చిండు? 200 ఇండ్లు అవి కట్టిస్తా అన్నాడు, కట్టియలేదు. మళ్ళీ ఇది 250 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. గ్యాసులు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. పింఛన్లు ఉడికి ఇవ్వలేదు. ఏమి ఇచ్చింది ఆయన వచ్చి? ఆయన కేసీఆర్ బాగా అప్పులు చేసిపోయిండు, వాటికి మేము పైసలను ఖర్చు పెడతా ఉన్నాం అని ఆయన ముచ్చట చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. నిజం కాదా? మళ్ళీ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి అట్లా వాళ్ళే అట్లా అనుకుంటే మనం ఎట్లా అనుకోవాలి చెప్పు? ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే అట్లా అనుకుంటున్నారే, మనం ఎట్లా అనుకోవాలి? ఇంకా
లేని వాళ్ళం. అవును. వాళ్ళు ఉన్నోళ్ళే అట్లా అంటున్నారు, మనం లేని వాళ్ళం ఎట్లా అనాలి? ఇంకా దానికంటే ఇప్పుడు ఇది బెటర్ అనిపిస్తుందా, అదే బాగుంది అనిపిస్తా ఉందా? అదే మంచిగా ఉంది. కేసీఆర్ మంచిగా చేసిండు, మంచిగా చేసిండు. ఎందుకంటే లొల్లులు, కొట్లాళ్ళు, సావులు, సంపుడాళ్ళు, గుద్దుడాళ్ళు ఇట్లా లేవరు అవి వెళ్ళ మంచిగా ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉన్నది. ఈయన వచ్చిన కాంచి ఇంక అన్ని వీటిని అవుతున్నాయి. ఏడవాళ్ళు సంపురం, ఈ రోడ్లు చేయకపోవడం, ఇవల్ల ఏది ఇవ్వకపోవడం, ఇంతే. ఎట్లా మరి ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారమ్మా? ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ లో ఆమె సునీత నిలబడతా ఉంది బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నవీన్ యాదవ్ అంటా ఉన్నారు. ఏమో ఇద్దట్లో వాళ్ళు ఎవరు వచ్చేది తెలుస్తాయి, మనకేం తెలుసు చెప్పు? ఆయన వచ్చేది తెలియదు, ఈయన వచ్చేది తెలియదు, మనకేం తెలుస్తుంది చెప్పు? కొంత ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఒక రకంగా గవర్నమెంట్ ఏమో వాళ్ళది ఉన్నది కాంగ్రెస్, భర్త అయితే ఆయన చచ్చిపోయి ఆయన ఉన్నాడు, ఆమె గోపినాథ్ భార్య తిరుగుతున్నది భర్త చచ్చిపోయిందని. సో ఎట్లా ఉండబోతా ఉంది, ఎవరు గెలిస్తే కొంత ఉంటుంది కదా నీకు ఒక ఆలోచన? ఆమె కొంచెం చేసిండ్రు కాబట్టి వాళ్ళు రావాల్సిందే. ఎందుకంటే ఆయన ఒక గోపినాథ్ బాగానే చేసిండు, మంచిగా రోడ్లు గిట్లా అన్ని చేసిండు, కానీ మంచిగానే రాలి. కాంగ్రెస్ వచ్చిన కంచి అన్ని గొడవలు కొట్లాడలు అవుతున్నాయి అంతా. ఎవరు ఆయన వచ్చి ఏం చేసింది ఏముంది చెప్పు? ఏం చేయలేదు. ఇప్పుడు అన్ని కూడా ఇస్తాను, మేము సన్నబియ్యం ఇస్తాను, గ్యాస్ ఇస్తాను, కరెంటు కూడా ఇస్తాను అని అంటా ఉన్నారు. ఏమి ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, గ్యాసులు ఏది ఒక్కటి ఇవ్వలేదు. చెప్పిందే కానీ ఏది చేసిండు? గ్యాసులు ఫ్రీగా ఇస్తున్నాడు, కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు, నీళ్ళకు ఫ్రీ ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు. పింఛన్లు లేవు, ఏమి లేవు, ఒకటి బియ్యం ఫ్రీగా ఇస్తున్నాడు అంతే. మీ పేరు ఏం పేరు అక్క? పద్మక్క. పద్మక్క నువ్వు కూడా ఇదేనా బిజినెస్? ఏం బిజినెస్ వరనీడు నోళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉండా ఇల్లు వస్తానని ఒక ఇల్లు ఇచ్చిన వాళ్ళు లేడు. ఓట్లు కావాలన్నప్పుడే వస్తారు ఎడగా. 30 ఏళ్ళ నుంచి ఉండా గ్యాస్ ఇస్తున్నారు 500 గ్యాసు లేదు. 30 ఏళ్ళ నుంచి 2 సార్లు 3 సార్లు పెడితే ఒక ఇల్లు ఇచ్చిన వాళ్ళు లేరు. 30 సంవత్సరాలు నేను వచ్చి హైదరాబాద్ కు. ఆయన కట్టించండి కానీ ఆయన ఇచ్చిందా? లీటర్లు తినేస్తున్నారు. మామూలు లాంటి వాళ్ళకి ఒకటి కూడా రాదు. ఉండోళ్ళకే ఉన్నాయి ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, తెల్ల కార్డులు కానీ. ఉండోళ్ళకి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు 10 బిల్డింగ్లు ఉండోళ్ళకే ఇస్తున్నారు కానీ ఏమి లేనివాడికి ఏమి ఇట్లేదు. ఈ దేవతరెడ్డి అంటున్నారు కానీ ఈ దేవతరెడ్డి చేసింది ఏమి లేదు, మాటలు తప్పితే ఒక్కటి చేయడు. ఆ ఫ్రీ బస్ పెట్టాడు చచ్చిపోతున్నారు, చంపుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. మంచుకున్నది దేవుడు అన్నాడు, మంచుకుందని ఎవడు అంటలేదు. అది ఎందుకు వేస్ట్గా? ఏదో నెలకు 1000 రూపాయలు వేసినా కూడా బంగారంగా తింటారు కదా. అయ్యో వేసాడు అని చెప్పేసి పేరన్నా ఉంటది కదా. ఆయన ఫ్రీ బస్సు పెట్టు జనాలను చంపేస్తున్నాడు. ఆయన ఇచ్చింది ఏది? 2 సార్లు పెట్టినాం ఈయన వచ్చినాక కూడా. ఆయన వచ్చింది అంతా పోయి ఈయన వచ్చినాక కూడా ఒక్కటి లేదు. 2 సార్లు 3 సార్లు. ఏం సన్నబియ్యం? అయ్యే కోటా బియ్యం, సన్నబియ్యం అంటున్నాడు కానీ అవి తింటే కడుపులో నొప్పి వస్తుంది మాకు. మేము తింటున్నాం, అవి మేము తింటలేదు. ఏం చేశారయ్యా మాకు? చేస్తున్నాము 500 గ్యాస్ ఇస్తారన్నాడు. ఏది? ఒక 4 రోజులు వచ్చింది కథం. ఇల్లు ఇస్తున్నాను అన్నాడు, ఇల్లు లేదు. లేదు ఆయన 2000 ఇస్తాను, నేను 4000 ఇస్తాను అన్నాడు. ఏది 4000? ₹1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది. ఏమిచ్చాడు ఈయన దేవతరెడ్డి? ఆయన పెంచింది ఆయన ఇచ్చింది ఈయన ఇస్తున్నాడు. లేని వాళ్ళకి చూసుకోవాలి, ఎవరైనా లేని వాళ్ళకి ఇచ్చుకోవాలి ఏది ఇచ్చినా. ఉండోళ్ళకే వస్తున్నాయి బిల్డింగ్ మీద బిల్డింగ్లు, లేని వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది, కేసీఆరే చేస్తాడు మంచిగా. కేసీఆర్ అయితేనే ఏదైనా. ఇవన్నీ వేస్ట్. బీజేపీ వాళ్ళు అయితే డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు అందరినీ అంతే. ఇచ్చిండా? కేసీఆర్ అన్న ఇచ్చిండు కానీ ఆయన ఇచ్చిండా? కేసీఆర్ చీరలు, బక్కమ్మ చీరలు ఇచ్చిండా? మహిళా ఉన్నోళ్ళకే ఇచ్చిండు కానీ మా ఊళ్ళోళ్ళకి ఇవ్వలేదు. 2 ఇస్తాను, ఒక్కటే ఇచ్చిండ్రు. వాళ్ళకి ఎవరికి ఇచ్చిండ్రు? దాంట్లో మహిళా సంఘం ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, కదమోళ్ళకి ఇవ్వలేదు. ఏమి ఇచ్చిండు ఆయన? ఏం చేసిండు? వచ్చి ఏమి పెట్టిండు చెప్పు? అన్ని ఇట్లనే రోడ్లు 2 సంవత్సరాలు కూడా అయితే లేదు, ఇక చేస్తా అంటాను. ఆయన ఏం చేసిండు? సగం అన్న చేయలే కదా ఆయన దాంట్లో. ఇప్పుడు ఆయన బాకీ చేసిండు, అవి రోడ్లకు అవి పెట్టిండు, ఇవి కొట్టినాడు. మీరు లీడర్లకే మీకు ఇంత ఉంటే మనం లేని వాళ్ళం మనం ఎట్లా ఉండాలి? ఇంకా మీరు తిన్నోళ్ళే అంత ఉంటే మనం ఎంత బాధపడాలి చెప్పు? ఈ కష్టాలు చేసుకొని బతికేతలో వదిలేస్తే మనకు బతికే ఎవరు పెడుతున్నారు? ఎలా ఇంట్లో కాడ ఉంటే ఆయన తెచ్చి పెడతా, ఈయన తెచ్చి పెడుతున్నాడా? ఎవరేం పెట్టారు? మా కష్టాలు చేసుకొని బతికేతలే కానీ లీడర్లు తిన్నోళ్ళకే వాళ్ళకి కొని రాని
ఒక ఆయనకి ఇస్తే ఆయన 10 రూపాయలు మనకిచ్చే 20 రూపాయలు ఆయన తిన్నే లీడర్లే ఇండ్లు ఇస్తామన్నారు 3 లక్షలు ఇస్తామన్నారు ఏమి ఇచ్చిండు ఏం చేసిండు ఎవరేం చేయలేదు ఇక్కడ వాళ్ళే ఉన్నోళ్ళే తిన్నారు ఉన్నోళ్ళే చేసుకున్నారు అంతేగాని మన ఈ పొద్దున లేస్తే బతుకులు కష్టాలే అంతే మన ఇక్కడ ఓకే అమ్మా అన్న ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు వస్తున్నాయి కదా సో ఎట్లా ఉంటుంది ఏ పార్టీ మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎవరు గెలిస్తే బాగుండు అనుకుంటా ఉన్నారు అన్న బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అన్న అంతేనా బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది చెప్పు ఉంటుంది కదా బాగానే చేసినాం మేము బియ్యం ఇచ్చినాము మేము గ్యాస్ ఇచ్చినాము మాకైతే ఏం రాలేదన్న అంతేనా మాకైతే ఏం రాలేదు కేసీఆర్ మాకు ఇల్లు ఇచ్చిండు మాకైతే అన్ని చేసిండు ఇప్పుడు నవీన్ యాదవ్ కదా ఇక్కడ నిలబడే కాంగ్రెస్ నుంచి సో ఆయన కూడా యువకుడు నవీన్ అన్న బాగున్నాడు నవీన్ అన్నతో మాకు ఏం ప్రాబ్లం లేదు నవీన్ అన్న మంచి మనిషి కాకపోతే కాంగ్రెస్ మాకి ప్రాబ్లం ఉంది బీఆర్ఎస్ అంటే మాకి వచ్చింది మేము తీసుకున్నాం షాదీ ముబారక్ పైసలు తీసుకున్నాం మేము ఇప్పుడు కూడా ఇస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వట్లేదా మాకైతే ఇప్పుడు దాకా అయితే ఎవరైతే చెప్పలేదన్న వచ్చినాయని కాకపోతే మాకైతే బీఆర్ఎస్ పార్టీది మేము కూడా బీఆర్ఎస్కే వేసినాం ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంత ఉంది అన్న అటువంటి అవకాశం లేదంటారా ఇక పబ్లిక్ డిసైడ్ చేయాలి అదైతే ఈ డిసిజన్ అయితే మాత్రం మాదైతే బీఆర్ఎస్ అన్న బీఆర్ఎస్ ఇస్తాం మేమైతే మొదటి నుంచి అంతేనా ఫస్ట్ నుంచి తెలంగాణ సాధించే కేసీఆర్ తెలంగాణకే కేసీఆర్కే ఇస్తాం మేమైతే కేసీఆర్కే ఇస్తాం కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశం లేదంటారు అంటే ఇక్కడ మొత్తం ఎట్లా ఉన్నది మీ గల్లీ అంతా ఎట్లా ఉన్నది ఏమనుకుంటా ఉన్నారు అసలు ఇక్కడైతే చెప్తున్నా నవీన్ అన్న చెప్తారు కానీ నవీన్ అన్నతో మాకేం లేదన్న నవీన్ అన్న మంచివాడు కాకపోతే బీఆర్ఎస్ అయితే అంటే ఎంఐఎం కూడా సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అట్లా ఉండదా ముస్లిం ఓట్లన్నీ కూడా ఎంఐఎం గురించి కాకపోతే బీఆర్ఎస్ అంటే మేమైతే బీఆర్ఎస్కే ఇస్తామన్న ఓటు మీది ఏం పేరు అన్న మీ పేరు లియాఖత్ అలీ ఖాన్. ఎట్లా ఉందండి ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు వస్తున్నాయి కదా మీ జూబ్లీహిల్స్ లో సో ఎవరు గెలిస్తే బాగుండని అనుకుంటా ఉన్నారు ఎట్లా ఉంది ఏ పార్టీ మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం కనబడుతుంది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్ అది ఆల్రెడీ ఏది గవర్నమెంట్ ఇందులో చెప్పొచ్చా తెలుగులో చెప్పండి ఆల్రెడీ ఏది గవర్నమెంట్ ఉండాలి అది ఉండిపోయినాయి ఈ ఎలక్షన్ వల్ల గవర్నమెంట్ చేంజ్ కాదు డెవలప్మెంట్ అనేది నా గురించి ఇప్పుడు ఏదైనా పార్టీ తెలిసిన వాళ్ళు ఇది ఎమ్మెల్యే ఎవరైనా తెలిసిన వాళ్ళు నాకు ఉంటే నేను నా పనులు చేపించుకుంటాను మళ్ళీ ఈయన వేరే తను ఎవరైనా చేపించుకుంటారు కానీ అయినా పని జరగాల్సింది నా పని జరగాల్సింది అది డెవలప్మెంట్ కాదు ఈ డెవలప్మెంట్ ఏంటంటే మొత్తం ఇది జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ అవ్వాలంటే రోలింగ్ పార్టీ ఎమ్మెల్యే కావాలన్న ఎందుకంటే ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు ఆయన గురించి పనిచేసినాం అన్ని చేసినాం కానీ ఇది 2 ఇయర్స్లో మాగంటి గోపీనాథ్ గారు ఒక్కసారి బయటికి రాలే ఒక్కసారి వచ్చారు అది సర్దార్ చనిపోయిండు కదా దానివల్లే అది బండి మీద తిరిగిండు అది కాంగ్రెస్ ముర్దాబాద్ ఉన్నారు అది ఒక్కసారి అప్పుడే చూసిన బండి మీద వచ్చినాయి బయటికి రాలే పనులు చేపియలే ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క నాల ఇది ఉంది కదా ఇది ఎప్పుడు 24 hours ఎప్పుడైనా అలాగే జరుగుతూ ఉంటుంది ఇది అయితే అది కావద్దు డెవలప్మెంట్ అవ్వాలి ఇది 15 సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు మాగంటి గోపీనాథ్ గారు ఇది నాలాలు అలాగే ఉన్నాయి ఇది 365 days అలాగే ఉంటుంది ఈ గల్లీలు జూబ్లీస్లో హైఫై గల్లీలు ఇది అయితే ఈ పనులు జరగాలంటే కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ చేస్తుండు ఇప్పుడు చాలా 10 years దాకా అది చాలా అప్పులు అయిపోయినాయి ఆ అప్పులు అయినా కూడా మా సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నీ చేస్తున్నారు 200 రూపీస్ అది కరెంట్ ఫ్రీ అయిపోయినాయి ఇది లేడీస్లకి అది బస్సులు ఫ్రీ అయిపోయినాయి అది అంతా అప్పులు చేస్తూ ఆ అప్పులు కట్టు కూడా అయినా చేస్తున్నారు పని అయితే కాంగ్రెస్ మంచిది కాంగ్రెస్ నేషనల్ పార్టీ ఈయన ఏదైనా తినాలంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే లోకల్ పార్టీ ఉంటే ఏదైనా తినేస్తే ఎవరికి చెప్పే అవసరం ఉండదు అదే సెంట్రల్ పార్టీ ఉంటే ఏదైనా సీఎం ఏదైనా తప్పు చేస్తే సెంట్రల్ నుంచి వాళ్ళు ఆపుతారు అలాగే సెంట్రల్ పార్టీకి గెలిపించాలి ఖచ్చితంగా ఇప్పుడు నవీన్ యాదవ్ ఎలాంటిది మంచిది అంటే ఇంతకు ముందు ఆయన పార్టీలో వచ్చే ముందు కూడా నవీన్ యాదవ్ ఎలా ఉండదంటే ఆయన ఒక ఎన్జిఓ వల్ల చాలా అమ్మాయిలకి పెళ్లి చేపించారు సర్దారీ వాళ్ళకి శ్మశానం సొంతం డబ్బులతో కొన్ని ఇచ్చాడు నవీన్ యాదవ్ యూత్ ఆయనకి ఎమ్మెల్యే అవ్వాలి ఏదో డబ్బులు సంపాదించాలనే ఆశ లేదు ఆయన ఆల్రెడీ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ ఆయన ఇల్లులు తయారు చేసుకుంటూ అది అమ్ముకుంటే పోతే చాలా డబ్బులు సంపాదించవచ్చు
కాకపోతే పబ్లిక్ ఏదో ఒకటి చేయాలని అది 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 ఉంది ఆయనకి. ఆయనను వాళ్ళ కుటుంబాన్ని వీళ్ళంతా కూడా రౌడీ షీటర్లు, వాళ్ళు గెలిస్తే ఆగమాగం చేస్తారు అన్నటువంటి ఒక ప్రచారం బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరు చెప్పాను రౌడీ షీటర్ అని? బీఆర్ఎస్ వాళ్ళు అంటా ఉన్నారు కదా. అది ఆర్కిటెక్ట్ ఇంజనీర్ ఆయన నవీన్ యాదవ్ మీద రౌడీ షీటర్ ఉంది కదా, సీట్ చూపించండి మీరు. ఆయన చదువుకున్నవాడు, ఆయన పబ్లిక్ లో ఉన్నవాడు, పబ్లిక్ మనిషి. ఇది మొత్తం చూసి నవీన్ యాదవ్ కి డిక్లేర్ అయిన రోజు వాళ్ళు అనుకున్నారు ఇది ఎలక్షన్ ఓడిపోతారని, అది కాంగ్రెస్ గెలిచిపోతారని ఆ రోజే డిసైడ్ అయిపోయినాయి. దానివల్లే వీళ్ళు అది రౌడీ షీటర్ గిడ్డీ షీటర్ అంటున్నారు. ఆయన పాతకాలం ఏముందో తెలీదు, ఇది ఎలా అయిందో తెలీదు. ఇప్పుడు నాయన కూడా చాలా మంచి మనిషి. అందరికి ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఎవరు ఎమ్మెల్యే లేవు, ఎంపీ లేవు, కానీ ఇంటికి వెళ్తే అది ఎంటీ హ్యాండ్తో బయటికి రాదు. నేను చూసినంత వరకు నవీన్ యాదవ్ అయితే చాలా మంచి కుర్రాడు, చదువుకున్నవాడు, పబ్లిక్ మనిషి ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. ఆయన కాంగ్రెస్ నవీన్ యాదవ్ కి డిక్లేర్ చేసిండు కదా, ఆ రోజే గెలుపు అయిపోయిందన్న. ఇప్పుడు ఒట్టి సర్టిఫికేట్ రావాలంతే, అది ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ.